ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 26వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం ఉత్తరాయణం శరద్ ఋతువు మంగళవారం. తిథి పూర్ణిమ. తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం మృగశిర. రాత్రి 10 గంటల 16 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 18 నిమిషాల నుంచి 2 గంటల 55 నిమిషాల వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 52 నిమిషాల నుంచి 9 గంటల 37 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు. ఈరోజు విశేషం మార్గశిర పౌర్ణమి, శ్రీ దత్తాత్రేయ జయంతి. పురాణాల ప్రకారం దత్తాత్రేయుణ్ణి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యత ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురుచరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నరసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. ఒక్కసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని, భర్త పట్ల భక్తి భావం గురించి బ్రహ్మ, విష్ణు, శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని తెలియచెప్పడానికో, శ్రీ దత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనస్సు నిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె ప్రాతిపత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. ఇక చేసేది లేక సన్యాస వేషాలు ధరించి అత్రి, అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు. వారి పాద స్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేలకు రాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణమంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామమేంటో అని వారిని చూసిన పక్షులు కిలకిలా రావాలు చేయసాగాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోపక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చరణల కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కటి ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుర వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరిపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించామని తలచి ఆశ్రమం ముంగిట వైపునకు పయనమయ్యారు. మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికిచ్చి వివాహం చేశారు. అప్పట్నుంచి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభాగ్యుతులను ఆదరిస్తూ తన పతి సేవతత్పరతచే పొందిన పాతివ్రత్య మహిమలతో
ముల్లోకాలను అప్పురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అణుకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పుంగవుల ముగ్గురిని చూసిన ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు, భోజనాలు సిద్ధం చేశారు రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యం, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా, వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవయే నమః అంటూ కమండలోదకాన ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఉయ్యల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి తుళ్లిపడి మరలా తేరుకుని తన దివ్య దృష్టితో జరిగింది జరగబోతోంది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే. కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్చింది అని మురిసిపోయారు. కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది. ఇలా ఉండగా లక్ష్మి సరస్వతి పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు. దాంతో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలిచ్చి ఉయ్యల్లో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేసింది. పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకుని పతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గురించి తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించుకోలేకపోయారు. తల్లి నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి స్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు. అంతటా ఆ అనసూయ మాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకం తీసి సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమ వాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. నాయనలారా, ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో దుర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది. ఊయల్లోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు వారి వారి అంశలను దత్త నారాయణులకిచ్చారు. అప్పటి నుంచి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారమెత్తారు. అలాగే ఈ రోజును కొన్ని ప్రాంతాల్లో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు. ఈ రోజు కుక్కలకు సజ్జబూరెలు వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం సంప్రదాయం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా చూద్దాం. మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్వధర్మం కాపాడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితం ఉంటుంది.
స్వల్ప విఘ్నం ఎదురవుతుంది. నిదానంగా పరిష్కరించండి. వ్యతిరేకించేవారు ఉంటారు. కాలం కలిసొచ్చేదిగా ఉంటుంది. దత్త కవచం చదవండి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ దూరపు బంధువులు, స్నేహితులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఒక నిర్దిష్ట ఆసనంపై ధ్యానం చేయడం వల్ల శరీరానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. పిల్లల సమస్య పరిష్కారానికి మీ సహకారం అవసరం. మీ కోపం, తొందరపాటుతో పరిస్థితులు మరింత దిగజారవచ్చు. ఈ సమయంలో ఇంటికి, వ్యాపారానికి సంబంధించిన పనుల్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మంచి ఫలితం లభిస్తుంది. సాధించాల్సిన అంశాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దగ్గరి వారితో మాట పట్టింపులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. శాంత చిత్తంతో వ్యవహరించండి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొంత శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులు యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. చాలా మంచిగా ఉంటుంది. గ్రహాల ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మ పరిశీలనలో కొంత సమయం గడపండి. అనేక ఇబ్బందులను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. కొద్దిపాటి అజాగ్రత్త వల్ల సోదరులతో కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. మీ వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అతి కష్టం మీద పనులు పూర్తవుతాయి. ధనలాభం సూచితం. అజాగ్రత్త వల్ల అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వ్యయాలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. విజయాన్ని అందుకుంటారు. నిర్భయంగా ముందడుగు వేయండి. ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విజయంలో ఆచితూచి అడుగు వేయాలి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు ఏర్పడతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొంతకాలంగా పడుతున్న కష్టానికి మంచి ఫలితాలు వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ పనులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. భూమికి సంబంధించిన ఏదైనా వ్యవహారం నడుస్తుంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మీ ముఖ్యమైన విషయాలను మీరే చూసుకోవాలి. ఇతరులను అతిగా నమ్మడం సరికాదు. పబ్లిక్ మీడియాకు సంబంధించిన పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య మధురమైన సంబంధాలు కొనసాగుతాయి. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. అపోహలకు తావివ్వకండి. మౌనం మేలు చేస్తుంది. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓర్పు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటివారి సూచనలతో ముందుకు సాగండి. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. విజయం సిద్ధిస్తుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది.
ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. అంతా శుభమే జరుగుతుంది. పూర్తి శక్తితో తమ పనికి అంకితమై ఉంటారు. ఇరుగు పొరుగు వారితో ఏదైనా పాత విషయాలను కూడా పరిష్కరించుకోవచ్చు. ఇది మీ సంబంధంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. మీ పిల్లలు ఏ సమస్యకైనా పరిష్కారం పొందడం ద్వారా మీరు ఉపశమనం పొందవచ్చు. ఈ కారణంగా మీరు మీ ఆత్మవిశ్వాసంతో కొంత బలహీనతను కూడా అనుభవించవచ్చు. ప్రస్తుత వ్యాపార వ్యవస్థలో కొంత మార్పు రావాలి. ప్రస్తుత వాతావరణం మీ స్వభావంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. దైవ బలం ఉంది. ఒక విషయంలో ఆర్థికంగా లాభపడతారు. చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. మంచి జరుగుతుంది. గృహ లాభం ఉంది. ఇంటా బయట శుభం జరుగుతుంది. చైతన్యవంతంగా కాలం సాగుతుంది. విజయం చేకూరుతుంది. సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. కొన్ని విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బుద్ధి బలం బాగుండడం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో బయటపడగలుగుతారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. ప్రశాంత వాతావరణంలో గడుపుతారు. ఈ రోజు మీరు పిల్లల సమస్యలను పరిష్కరించడానికి కూడా సమయాన్ని వెచ్చిస్తారు. మీరు విజయం సాధించాలంటే ప్రశాంతంగా మీ పనులపై దృష్టి పెట్టాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఇతర వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోవాలి. మీ వివాహ సంబంధాలలో మధురంగా ఉంటుంది. శివనామ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. కార్యసిద్ధి ఉంది. సుఖ సంతోషాలతో కాలం ముందుకు సాగుతుంది. ధన ధాన్యాది శుభయోగాలు ఉన్నాయి. అభీష్టం నెరవేరుతుంది. పండితుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయుల సత్సంగం ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. అపాయం నుంచి బయటపడతారు. ప్రయాణ లాభం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చిత్త సౌఖ్యం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. చాలా బిజీగా ఉంటారు. మీ ఇంటికి ప్రత్యేక అతిథి రాక కారణంగా మీరు బిజీగా ఉండవచ్చు. మీ జీవితంలో కొంత మార్పు సౌలభ్యం రావచ్చు. విద్యార్థులు విద్యను నిర్లక్ష్యం చేస్తే మీకే నష్టం. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కొంత ప్రతికూల పరిస్థితులను సృష్టించవచ్చు. ప్రారంభంలో చాలా బిజీగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. అద్భుతమైన కాలం నడుస్తుంది. అనుకున్న ఫలితం త్వరగా సిద్ధిస్తుంది. ఎదురు చూస్తున్న పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. చిక్కు సమస్యలను పరిష్కరిస్తారు. ధైర్యం గెలిపిస్తుంది. సకాలంలో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ధనలాభం ఉంటుంది. మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్యారాధన చేస్తే మంచిది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడెదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. చాలా బిజీగా ఉంటారు. మీరు ఎక్కువ పని చేయడం వల్ల అలసట వస్తుంది. మీరు ఉపశమనం పొందేందుకు ఏకాంతంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపాలి. దీంతో మీరు కొత్త శక్తితో మీ పనిపై దృష్టి పెట్టాలి. స్నేహితులు లేదా బంధువు యొక్క తప్పుడు సలహా మీకు సమస్యలను కలిగిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. మీ కుటుంబ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.
మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు గొప్ప ఫలితాలు సాధిస్తారు. శుభ ఫలితాలు మొదలయ్యాయి. అఖండమైన విజయం సిద్ధిస్తుంది. చేస్తున్న పనిలో లాభం ఉంటుంది. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. ఏదో సాధించాలనే కోరిక మొదలవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగించినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. దైవ బలం ఉంటుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మీరు తొందరపడకుండా ప్రశాంతంగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కొందరు సన్నిహితులతో మీకు సమావేశం ఉంటుంది. దీనివల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఇంటి మార్పుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందిస్తారు. మరోవైపు కొన్నిసార్లు అహంకారం, మితిమీరిన విశ్వాసం మీకు హానికరంగా అనిపించవచ్చు. మీరు చేసే ప్రత్యేక పనుల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థికపరమైన లావాదేవీలను ఆలోచనాత్మకంగా పూర్తి చేయాలి. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందగలరు. బాగా కష్టపడాలి. సంకల్పం సిద్ధిస్తుంది. మొహమాటం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. తొందరపడి ఎవరికీ మాటివ్వవద్దు. ఈ ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఒకటి చేయబోయి మరొకటి చేసే ప్రమాదం ఉంది. మానసిక దృఢత్వంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇష్టదైవ స్మరణ శుభాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. బాగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సరైన ఆలోచన చేయాలి. మీ ఇంట్లోని పెద్దలను అగౌరవపరచవద్దు. పెద్దల ఆశీస్సులు మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. మార్కెటింగ్కు సంబంధించిన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మనోబలంతో పనిచేయండి. ఆశయం నెరవేరుతుంది. విఘ్నాలు ఉంటాయి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. ఇష్టులతో సంతోషాన్ని పంచుకుంటారు. అపారమైన బుద్ధిబలం ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. అదృష్టవంతులవుతారు. పట్టుదల వదలకండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. విజయ సిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. చంద్ర ఆరాధన శుభప్రదం. మిశ్రమ ఫలితాలు వస్తాయి. గుర్తు తెలియని వ్యక్తితో ఆకస్మిక సమావేశం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వ్యాపార రంగానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు మీకు ఉపయోగపడతాయి. బిజీగా ఉన్నప్పటికీ ఇల్లు కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విజయం ఉంటుంది. నిశ్చింతగా పనిచేయండి. ఒక పనిలో మంచి జరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. వ్యతిరేకతలన్నీ తొలగుతాయి. మీ ప్రవర్తన ప్రశంసలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండడం అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి.
తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చాలా బాగుంటుంది. మీరు కొన్ని ప్రత్యేక పనులకు సంబంధించిన ప్రణాళికను చేసుకోవచ్చు. మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. పిల్లలు కొన్ని విజయాలు సాధించడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేసే సమయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతర వ్యక్తుల జోక్యం కారణంగా మీ ఇంట్లో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. దుబారాను నియంత్రించండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు బాగా కష్టపడాల్సి వస్తుంది. తలపెట్టిన కార్యాలు త్వరగా పూర్తవుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నం ఫలిస్తుంది. క్రమంగా విఘ్నాలను అధిగమిస్తారు. అపారమైన దైవ బలం ఉంది. ఆధ్యాత్మికంగా ధ్యానం సదా రక్షిస్తుంది. వాగ్వాదాలకు అవకాశం ఇవ్వకండి. కార్యసిద్ధి మీద దృష్టి పెట్టండి. అఖండ విజయం సొంతమవుతుంది. రుద్రాభిషేకం దైవానుగ్రహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆపదలు కలగకుండా జాగ్రత్త వహించాలి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇతరుల గురించి ఎక్కువగా చింతించకుండా మీ పనిపై దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఇంటి పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. అహాన్ని మీ స్వభావంలోకి రానివ్వకండి. లేకుంటే అది మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి పక్కకు తప్పించేలా చేస్తుంది. వృత్తిపరంగా కూడా అన్ని పనులు దాదాపు సాఫీగా సాగుతాయి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.